కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చేసే వరకు పోరాడదాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చేసే వరకు పోరాడదాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చేసే వరకు ఇస్తారా ఇండ్లను, ఇస్తారా ఇండ్లను, ఇస్తారా ఇండ్లను. సిపిఐ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. సిపిఐ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. సిపిఐ జిందాబాద్. పోరాడదాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేసే వరకు సిపిఐ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. సిపిఐ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేదలకు ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కట్టించి ఇస్తామని, అదేవిధంగా చింతకుంటలో డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి నిర్మాణం చేసి పేదలకు పంచకుండా వదిలేశారు. ఆ వైఫల్యాలను నొక్కి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ పేదలకు అందాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను పంపిణీ చేయకపోవడం దుర్మార్గం. ఈ కట్టి వదిలేసినటువంటి ప్రజాధనంతో కట్టి వదిలేసినటువంటి పేదలకు చెందాల్సినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు నిల్వైనాయి. ఓవైపేమో అవి కూలిపోతా ఉన్నాయి, మరోవైపేమో ఇవి అసాంఘిక కార్యక్రమాలకు నిల్వైతా ఉన్నాయి. ఓవైపు ఇక్కడ పత్తాలాట కొనసాగుతా ఉన్నది, మరోవైపు ఇక్కడ మద్యం తాగుతా ఉన్నారు, ఓవైపు గంజాయి సేవిస్తా ఉన్నారు. ఇవన్నీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పేదలకు చెందాల్సిన కాడ, ప్రజాధనంతో నిర్మించినటువంటి పేదలకు చెందాల్సిన వాటి కాడ ఇక్కడ పత్తాలాట, మద్యం, గంజాయి వీటికి నిలవై ఉంటున్నాయి. కాబట్టి తక్షణం వీటిని పేద ప్రజలకు అందించాలని, లేని పక్షంలో సిపిఐగా మేమే ఆక్యుపై చేసి పేద ప్రజల పక్షాన నిలబడి వాళ్లకు ఈ ఇండ్లను అప్పచెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.